అనంతపురం జిల్లా గుత్తి ఐసీడీఎస్ అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. సామూహిక వివాహాల ముసుగులో మైనర్లకు పెళ్లిళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఆలయ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. గత నెల 8వ తేదీన గుత్తి ప్రాజెక్టు పరిధిలో జరిగిన సామూహిక వివాహాల్లో 3 మైనర్ బాలికలకు పెళ్లిళ్లు జరిగిన ఉదంతం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజాప్రతినిధుల సమక్షంలోనే అధికారులు మేల్కొనిపై లేవుపై ఈ బాల్య వివాహాల తంతు ముగిసిపోయింది. ఈ చేదు అనుభవం దృష్టిలో ఉంచుకుని ఈ నెల 8న తొండపాడు శ్రీ బూలికండ రంగనాథ స్వామి ఆలయంలో జరగనున్న సామూహిక వివాహాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ సిడిపిఓ ఎల్ఎం ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయాన్ని సందర్శించి బాల్య వివాహాల నిరోధక చట్టంపై నోటీసులు అంటించారు. వధువుకు 18, వరుడికి 21 ఏళ్లు నిండాల్సిందే. వయసు నిర్ధారణకు ఆధార్ కార్డులను కాకుండా కేవలం స్కూల్ సర్టిఫికెట్లను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పురోహితులు, తల్లిదండ్రులతో పాటు ఆ వివాహానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు కూడా బాధ్యులవుతారని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల్య వివాహ ముక్త్ భారత్ ఆశయం నెరవేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు ముమ్మరం చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్త పడడం మేలని భావిస్తున్న ఐసీడీఎస్ అధికారుల తీరుపై ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.